విజనరీ అనేటువంటిది మాటల్లో కాదు, చేతల్లో చూపించాలి. అలా చేతల్లో చూపించినటువంటి వ్యక్తుల్లో వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ముందుంటారు. మాటలు చెప్పడం కాదు, అన్నీ కూడా ఆయన చేతల్లోనే చూపించాడు. ఆ రిజల్ట్ అందరికీ తెలుసు. ఇప్పటికి కూడా ఆయన ప్రతి ఒక్కరి హృదయాల్లో దేవుళ్ళ ఉంటాడు. సో ఆ రకంగా వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్గా ఉన్నప్పుడు విశాఖను ఏ రకంగా ఐటీ హబ్గా మార్చాలనేటువంటి ఆలోచనలో ఒక మంచి చెట్లను నాటాడు. ఆ చెట్టు యొక్క ఫలాలు, మంచి ఫలాలు వస్తూ ఉన్నాయి. సో వాటిని 2019లో జగన్ గారు అధికారంలోకి వచ్చిన తర్వాత కొనసాగించారు. వాళ్ళు తీసుకొచ్చినటువంటి, వాళ్ళు నిర్మించినటువంటి భవనాలు, వాళ్ళు గతంలో చేసుకున్నటువంటి ఒప్పందాలకు సంబంధించి చంద్రబాబు నాయుడు గారు, వాళ్ళ కుమారుడు నారా లోకేష్ గారు అన్ని వీళ్ళ క్రెడిట్లోని వేసుకునే ప్రయత్నం అద్భుతంగా చేస్తూ ఉన్నారు. ఇప్పుడు తాజాగా వీళ్ళు ఏదైతే ఐటీ ప్రగతిలో మరో మైలురాయి, విశాఖలో కాగ్నిజెంట్ కార్యకలాపాల ప్రారంభం, 9 ఐటీ అండ్ ఐటీ ఆధారిత సంస్థల కార్యాలయ భవనాలకు శంకుస్థాపన, మొత్తం 3740.31 కోట్ల పెట్టుబడులు, 41,967 ఉద్యోగాలు. పేపర్ మీద చాలా చాలా బాగుంది. ఇవన్నీ జరిగితే సంతోషమే. బట్ ఇక్కడ వీళ్ళు చెప్పినటువంటి, సూచించినటువంటి కంపెనీలకు సంబంధించి ఎవరి ఆయాంలో భూములు కేటాయించారో, భవనాలు ఎప్పుడు నిర్మించారు అనే వాటికి సంబంధించి మన దగ్గర ఆధారాలు ఉన్నాయి. ఆధారాలతో సహా మనం మాట్లాడుకుందాం. ఇక్కడ ఫస్ట్ వన్ చూస్తే మొదట్లోనే అబద్ధం ఉంది. మొదట్లోనే అబద్ధం అంటే కాగ్నిజెంట్ వీళ్ళు తీసుకురా, వీళ్ళే తెచ్చారు. మన అబద్ధం చెప్పకూడదు, చంద్రబాబు గారి క్రెడిట్ అది కాగ్నిజెంట్. కానీ ఆ కాగ్నిజెంట్ ఏదైతే ఉందో ఆ సంస్థ కార్యకలాపాలు ఎక్కడ జరుగుతుందో తెలుసా? వైఎస్ రాజశేఖర రెడ్డి గారు 2005లో తీసుకొచ్చినటువంటి 23/11/2005లో వైఎస్ రాజశేఖర రెడ్డి గారు 2 ఎకరాలు కేటాయించడం జరిగింది. దేనికి? మహతి టవర్స్. ఇప్పుడు మహతి టవర్స్ అని పిలుస్తారు కదా, మహతి భవనం, మహతి టవర్స్ అని పిలుస్తారు కదా, దానికి సంబంధించి ఆ టవర్స్లోనే, అంటే వైఎస్ రాజశేఖర రెడ్డి గారు తీసుకొచ్చినటువంటి, నిర్మించినటువంటి టవర్స్లోనే ఈ కాగ్నిజెంట్ కార్యకలాపాలు ఇప్పుడు మొదలైనాయి అక్కడ. సో తర్వాత వీళ్ళు ఎక్కడైనా నిర్మిస్తారో ఇంకోటో అది తర్వాత సంగతి అనుకోండి. ఇప్పుడైతే వైఎస్ రాజశేఖర రెడ్డి గారు తీసుకొచ్చింది అది. టేక్ తమ్మిన దానికి సంబంధించి చూస్తే నవంబర్ 23, 2023లో కోట్ల పెట్టుబడులు ఆహ్వానిస్తూ ఉద్యోగ అవకాశాలు కల్పించే విధంగా 2.33 ఎకరాల భూమిని మరి కేటాయించడం జరిగింది. ఐటీ సర్వీసెస్ కానీ, సాఫ్ట్వేర్ డెవలప్మెంట్కి సంబంధించి కానీ, ఇట్లా ఐటీ హబ్గా మారడానికి కావాల్సినటువంటి ఏ అవకాశాలు ఉంటే ఆ అవకాశాలన్నిటి కోసం అని చెప్పి అప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు తీసుకున్నటువంటి నిర్ణయాలు. అయితే ఇది 2006 నుంచే ఉంది. 2023లో దీనికి కొనసాగింపుగా జగన్మోహన్ రెడ్డి గారు మరికొన్ని నిర్ణయాలు తీసుకున్నారు. కొన్ని ఒప్పందాలు కూడా అప్పుడు చేసుకోవడం, భూములు కేటాయించడం జరిగింది. దీన్ని వీళ్ళు ఏమంటారు? మేమే తెచ్చామంటారు. టెక్ తమ్మిన మేమే తెచ్చినాం, వీళ్ళ క్రెడిట్లో వేసేసుకున్నారు. ఓకే. అండ్ మరొకటి ఏంటి ఇక్కడ? ఇమాజినేటివ్ టెక్ సొల్యూషన్స్. ఇది మరీ విచిత్రం. ఇది కూడా ఏ రకంగా విచిత్రం అంటే, డిసెంబర్ 9, 2013 కిరణ్ కుమార్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కంపెనీ తీసుకురావడం జరిగింది. విజయవాడలో ఈ కంపెనీ రిజిస్ట్రేషన్ అయింది. విశాఖలో ఈ కార్యక్రమాలు జరిగినాయి. ఇప్పుడు ఐటీ సెక్టర్కి సంబంధించి వీళ్ళు కూడా అప్పుడు నిర్ణయం తీసుకున్నారు. ఇప్పుడు వీళ్ళేమంటారు? లోకేష్ గారు, చంద్రబాబు గారు మేమే తెచ్చాం, మాదే క్రెడిట్ అని చెప్పి ఫౌండింగ్ స్టోన్ వేస్తూ ఉన్నారు వీళ్ళ క్రెడిట్లోనే. అంటే ఇది కూడా పాతదే. ఓకే. అండ్ అదేవిధంగా ఫ్లూయెంట్ గ్రిడ్ లిమిటెడ్, ఇది పేరు మారింది. సో దీని గతంలోనే వైఎస్ రాజశేఖర రెడ్డి గారు వీటికి ల్యాండ్ కేటాయించడం కానీ, ఎంఓయూలు కానీ అన్నీ అప్పట్లోనే కుదుర్చుకోవడం జరిగింది. ఏపీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కార్పొరేషన్ లిమిటెడ్ 2008 డిసెంబర్ 17న ల్యాండ్ జారీ చేయడం జరిగింది. మధురవాడ హిల్ నెంబర్ 1, సర్వే నెంబర్ 336 ఫీనిక్స్ కంపెనీకి భూమిని కేటాయించారు. ఓకే. 2 ఎకరాలు. వీరి యొక్క ఉద్దేశం ఏంటంటే ఐటీ కోసం, ఐటీ సొల్యూషన్స్, వాటి కార్యక్రమాలకు సంబంధించి, సాఫ్ట్వేర్ డెవలప్మెంట్ కోసం అని సంబంధించి 2007లో ఎంఓ ఏదైతే జరిగిందో దాని ఆధారితంగా భూములు కేటాయించినటువంటి పరిస్థితి. దాని పేరు మార్చి ఇప్పుడు వీళ్ళు ఫ్లూయెంట్ గ్రిడ్ లిమిటెడ్ అని పెట్టారు. ఇది కూడా వైఎస్ రాజశేఖర గారు తీసుకొచ్చింది. అండ్ మరొకటి ఏసియన్, ఇది కూడా 13 ఏప్రిల్ 2006లో స్పెషల్ ప్రాజెక్ట్ జోన్లో వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఈ ప్రాజెక్ట్ని తీసుకొని వాటికి ల్యాండ్ కేటాయించడం జరిగింది. ఏసియన్ ఇన్ఫోటెక్. వైఎస్ రాజశేఖర రెడ్డి గారు గతంలో విశాఖను ఐటీ హబ్గా మార్చాలనే ఆలోచనతో అనేక నిర్ణయాలు అప్పుడు తీసుకున్నారు. ఆ క్రమంలో ఒప్పందాలు చేసుకోవడం కానీ, భూములు కేటాయించడం కానీ, అంటే ఇక్కడ మనకు అనుకూలంగా ఉన్న వ్యక్తులకు, బినామీలకు కాదు, పర్ఫెక్ట్గా న్యాయబద్ధంగా అన్నీ అనుసరించి వారికి భూములు కేటాయించి భవనాలు కూడా నిర్మించిన క్రమంలో అవన్నీ కూడా ఇప్పుడు ఉపయోగపడతా ఉన్నాయా లేదా? మరి మీరు ఏదైతే ఐటీ హబ్గా మారబోతుంది విశాఖ,
కూటమి ఆ దిశగా అడుగులు వేస్తూ ఉందని మీరైతే డైలాగులు చెప్తా ఉన్నారో ఇవన్నీ మరి గతంలో వైఎస్ రాజశేఖర రెడ్డి గారు అదే దిశగా ఆలోచన చేశారు, వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు అదే దిశగా ఆలోచన చేశారు. వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు కొనసాగిస్తే దాన్ని ఏమన్నారు వీళ్ళు, విశాఖ తుఫాన్ వస్తుంది, కొట్టుకుపోతుంది, నాశనం అయిపోతుంది, నిపుణులు చెప్పినారు, మేధావులు చెప్పినారని చెప్పినారు. మరి ఇప్పుడు ఏం చేస్తున్నారు వీళ్ళు, వాటినే కొనసాగిస్తూ అది తెచ్చిన వాళ్ళకు క్రెడిట్ రాకుండా వీళ్ళ అకౌంట్లోనే క్రెడిట్ వేసుకుంటూ మళ్ళీ అదే విశాఖలోనే చేస్తూ ఉన్నారు. మరి మీరు ఏదైతే ప్రపంచ రాజధాని అమరావతి అని చెప్పారో ఆ అమరావతిలో ఈ కంపెనీలు ఎందుకని పోవడం లేదు, ఎందుకని పెట్టడం లేదు? మీ క్రెడిటే మీరే కష్టపడి ఉంటే కనుక. ఇప్పుడు కాగ్నిజెంట్ తెచ్చారు, అక్కడ అమరావతిలో ఎందుకు పెట్టలేదు, ఎందుకు అక్కడ పెట్టాలని ఒప్పించలేదు? అంటే ఇక్కడ విశాఖ అనేటువంటిది జగన్మోహన్ రెడ్డి గారు చెప్పినట్టు హైదరాబాద్ కానీ, చెన్నై కానీ, బెంగళూరు కానీ వీటితో పోటీపడి చాలా తక్కువ టైంలోనే ఎదగడానికి అవకాశం ఉన్నటువంటి ప్రాంతం. కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారు ఆ ఆలోచనతోనే విశాఖ 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 అని చెప్పింది. సో ఈ కంపెనీలు ఏర్పాటు అవుతున్న క్రమంలో ప్రపంచం మొత్తం మన వైపు చూస్తున్నటువంటి తరుణంలో మరి ఇక్కడ అద్భుతమైనటువంటి భవనాలు ఉండాలని చెప్పి రిషికొండను నేర్పిస్తే దాని మీద పడి ఏడ్చారు. శాశ్వతమైన గవర్నమెంట్ బిల్డింగ్. సో ఇప్పుడు కంపెనీలైన విశాఖకు వచ్చినప్పుడు అక్కడికి వచ్చారనుకోండి, రిషికొండ చూశారనుకోండి, ఎవరికి పేరు వస్తుంది? ఆంధ్రప్రదేశ్కు పేరు వస్తుంది, ఆంధ్రప్రదేశ్ ఇమేజ్ ఇంకా పెరుగుతుంది. కానీ మీరు డ్యామేజ్ చేసే కార్యక్రమాలు చేసింది వాస్తవం కాదా? ఇప్పుడు మీరు విజనరీ అని చెప్పినప్పటికీ వాటిని కొనసాగించాల్సినటువంటి పరిస్థితి ఉంది, మార్చడానికి ఛాన్సే లేదు. ఇది విజన్ అంటే. కావాలంటే మీరు కూడా వీటికి సంబంధించి వెతకండి, గూగుల్లో సెర్చ్ చేయండి. ఈ కంపెనీలకు సంబంధించి ఇప్పుడు నేను చెప్పిన కదా కొన్ని నిజంగా ఎవరి హయాంలో వచ్చినాయి, కిరణ్ కుమార్ రెడ్డి గారి హయాంలో వచ్చినది, వైఎస్ రాజశేఖర రెడ్డి గారు తీసుకొచ్చినాయి, వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు కొనసాగించినవి. ఇవన్నీ కూడా మీరు గ్రోక్లో వెతకండి, పర్ప్లెక్సిటీలో వెతకండి, చాట్‌జీపీటీలో ఎక్కడైనా వెతకండి. మీకు వాస్తవాలా కాదా అనేది మీరు కూడా తెలుసుకోండి. సో ఇది విషయం. మరి దీనికి సంబంధించి మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పెట్టగలరు.